హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ అందరికి కూడా ఒక మంచి ఐటెం చూపెట్టబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఐఐటి రాయాలన్నా, ఎంసెట్ రాయాలన్నా, ఇంటర్మీడియట్లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, ఎంపీసీ బైపీసీ తీసుకోవాలన్నా కూడా సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో 7th 8th 9th మనకి ఆ సైన్స్ గురించి బీజం పడుతుంది. అదేంటంటే కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ నేమ్స్, అలాగే ఎలిమెంట్ నేమ్స్. ఎలిమెంట్ నేమ్స్ అంటే ఏంటంటే మీకు అందరికి తెలిసిందే, దేర్ ఆర్ 119 ఎలిమెంట్స్, నోన్ ఎలిమెంట్స్. దానిపైన కూడా ఉన్నాయి, అబవ్ కూడా ఉన్నాయి. సో ఈ 119 ఎలిమెంట్స్ని గత 50 సంవత్సరాలుగా ఎంతోమంది కెమిస్టులు, సైంటిస్టులు ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక టేబుల్లో ఉంటే బాగుంటాయని చెప్పేసి పెట్టడం జరిగింది. దాన్నే మనం పీరియాడిక్ టేబుల్ అంటాం. సో ఇది 10th క్లాస్లో ఉంటుంది పీరియాడిక్ టేబుల్. కానీ 9th వెళ్ళే ముందు ఎలిమెంట్ నేమ్స్ ఉంటాయి. 8thలో కూడా కొన్ని ఎలిమెంట్ బేసిక్ నేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కార్బన్ ఉంది, కార్బన్ సింబల్ వచ్చి సి. అదే క్లోరిన్ అనుకోండి, దాన్ని సి రాయకుండా సిఎల్ అంటాం. సో ఈ విధంగా కొన్ని ఎలిమెంట్ నేమ్స్ నేర్చుకుంటూ 10th వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్ గురించి మనం బాగా నేర్చుకుంటాము. సో ఈ పీరియాడిక్ టేబుల్ పిల్లలకి బాగా అర్థం కానికి నేను ఒక మంచి గ్యాజెట్ని నేను బుక్ చేయడం జరిగింది. అది మీకు చూపిస్తాను, మీ ముందే ఓపెన్ చేస్తాను. సో ఇదే నేను బుక్ చేసింది. సో దిస్ ఈజ్ వాట్ ఐ బుక్డ్. సో ఒక మంచి ఇది ఒక ఎల్ఈడి ల్యాంప్ అనుకుంటా, అది ఇచ్చారు. చూద్దాం ఏమొస్తుందో తర్వాత. సో ఇదే నేను బుక్ చేసినటువంటి ఒక మంచి ఇది. సో లెట్స్ సీ. నీట్గా ప్యాక్ చేయడం జరిగింది. అండ్ హియర్ కమ్స్ పీరియాడిక్ టేబుల్. సో ఇది కొంచెం అర్థం కాదు మీకు. సో ఇదేంటంటే పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో ఇదేంటంటే ఈ 119 ఎలిమెంట్స్, దాని సింబల్స్, అవి ఎక్కడెక్కడ యూజ్ అవుతామని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ ఒక స్టాండ్ని ఇవ్వడం జరిగింది. అందులో ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకునే విధంగా ఇచ్చాడు స్టాండ్. సో వన్స్ చూద్దాం, ఆన్ చేసి ఒకసారి ఎలా కనబడుతుందో. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఎంత బ్యూటిఫుల్ అని చూడండి. సో దీస్ ఆర్ ద పీరియాడిక్ టేబుల్స్. అంటే ఒక మంచి సైన్స్ స్టూడెంట్కి బాగా నీట్గా అర్థమవుతుంది. సో ఒకటి ట్రై చేస్తాను చదవడానికి. ఇంత నీట్గా ఇచ్చారు చూడండి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం. సో ఈ విధంగా ఒక బ్యూటిఫుల్ అంటే పిల్లలకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ పీరియాడిక్ టేబుల్ని ఒక క్లాస్లో ఏం చేశారంటే ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. నేను లైట్ పెట్టుకొని చూస్తాను మీకు. ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే దేనికి యూజ్ అవుతుందో అది ఇవ్వడం జరిగింది. ఇది పిల్లలు చాలా బ్యూటిఫుల్గా చూస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అది పీరియాడిక్ టేబుల్. సో ఒకసారి మంచిగా ఇక్కడ స్టాండ్లో పెట్టాను, బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. సో పీరియాడిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి అందరికి కూడా. ఎందుకంటే ఇక్కడి నుంచే మనము ఈ అన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటాము. అండ్ ఈ ఎలిమెంట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి గ్రూప్లలో, పీరియడ్స్లలో, అవన్నీ కూడా మనం నేర్చుకుంటాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ 7 పీరియడ్స్, 18 గ్రూప్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు పీరియాడిక్ టేబుల్ చాప్టర్ ఉంటుంది 10th క్లాస్లో. ట్రెండ్స్ నేర్చుకోవచ్చు. సో ఇదంతా ఏంటంటే మనం ఇటువంటి గ్యాడ్జెట్స్ బుక్ చేస్తే పిల్లలకి చాలా ఉపయోగపడతాయి, పేరెంట్స్ అందరికీ కూడా. ఇది మీకు మనకి ఏమంటారు అమెజాన్లో, అలాగే ఫ్లిప్కార్ట్లో, స్నాప్డీల్లో కూడా ఉన్నాయి. సో ఇటువంటి గ్యాడ్జెట్స్ బుక్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ అందరు స్టూడెంట్స్ కూడా ఈ గ్యాడ్జెట్ నచ్చుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇది 10th క్లాస్ పిల్లలకి బాగా అర్థమవుతుంది, పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ ఇంకోటి, ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ది అటామిక్ నంబర్స్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎన్ని ఇచ్చాడు చెప్తాను. అంటే నేను ఇంతకుముందు 190 అన్నా కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని అంటే 100
సేమ్ 119 ఎలిమెంట్స్ దాకా కవర్ చేసారు. 1 2 3 4 5 6 7 పీడిఎఫ్స్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే కొన్ని ఎలిమెంట్స్కి అయితే ఇక్కడ ఏంటంటే సైంటిస్టుల పేర్లు పెట్టినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది కదా, రుదర్ఫోర్డియం అని చెప్పేసి సైంటిస్ట్ రుదర్ఫోర్డ్ పేరు అది. సో మొత్తం మీద ఇది పీరియాడిక్ టేబుల్ యొక్క గ్లాస్ మోడల్. సో అందరికి నచ్చుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.